శాతం ఎన్నుకోవడం కావాలి. ప్రభు బిడ్డలుగా మీకు ఒక దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు వాక్యంలో కన్నా? ఇందాక మీరు సంఖ్యాకాండం 27:12 మీరు చూస్తే చూడండి, అక్కడ ఏ రాష్ట్రంలో కదా, మరియు మోషేతో ఇట్లా నీవు ఈ అబారీము కొండ ఎక్కి ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశము చాలు. అంత అలా ఉంది కదా మనసులో సమయం. నేను ఎక్కడ వెళ్తూ మోషేను కొండ మీద తీసుకెళ్ళిపోతారు. మోషేను కొండ మీద తీసుకెళ్ళి మోషే చూసినట్లయితే కొండ మీద తీసుకెళ్ళి మోషే ఇక కొన్ని రోజుల్లో 5 రోజుల్లో ఈ జనం మొత్తం యోర్దాను నది దాటి అదిగో ఆ పక్కకి వెళ్తున్నారు, కానాను దేశం వెళ్తున్నారు. ఒకసారి చూసుకొని కొండ ఎక్కి చెప్పేసి ఆ ప్రాంతం మొత్తం చూపిస్తారు. ఆ కొండ చాలా ఎత్తు ఉంటుంది. ఎంత ఎత్తు ఉంటుందంటే ఫ్యాక్టరీ సైడ్ కంటే పిఎల్ కంటే 3 అంతలుగా ఉంటుంది. ఇప్పుడు మనం పిఎల్ ఎక్కితేనే దాని మొత్తం దరిదాపు మొత్తం కనిపిస్తుంది ఫ్యాక్టరీ. ఇప్పుడు నేను వచ్చేసాను కాబట్టి ఆ పిఎల్ కానీ సైడ్ కానీ ఇటు బట్టుకోవడం పాలకల్లి ఎందుకుల రామపురం ఇటు శంకరాపురం దేవుడు మోషే ఏం చేశాడంటే చూసుకోసారి ఎందుకు ప్రభావం నీవు ఆ దేశంలో అడుగు కట్టవాలి. మోషే అయిపోయాడు. మోషే అయిపోయాడు. ఇదే ప్రభావం నేను అక్కడ 40 సంవత్సరాల కోసం నడుస్తూనే వచ్చాడు కదా. నా భార్యతో సంసారంలో లేదు. నేను ఎలా ప్రభావం చెప్పేసి 10 గంటలు 3 సంవత్సరాలు సమయం 3 సంవత్సరాలు మోషేతో దేవుడు పెట్టాడు. ఇక మాట్లాడడానికి లేదు, ఇక్కడే చేసుకోవాలి. ప్రయోజన ఎవరు నువ్వు ఇక్కడే సరిపోతావు. నువ్వు ఆ దేశం అడుగు పెట్టవు. ఎందుకు అడుగు పెట్టవు అంటే మీరు అక్కడే రాస్తుంది, మీరు సీను అరణ్యంలో సమాజం ఎదుట ఆ నీళ్ళ ఎదుట నన్ను పరిశుద్ధపరచగా నా మీద తిరగబడ్డారు అనుకుంటారు. అంటే మోషే ఏం చేస్తున్నాడు? పాపబలి కొడుతుంది కదా, ఆ రాయిని కొట్టాడు. పాపబలి రాయిని కొట్టాడు కదా. రాయిని ఎప్పుడు కొట్టాడు? నీళ్ళు బయటకు వచ్చాయి. దేవుడిని ప్రార్థించడానికి కొట్టాల్సింది, దేవుడిని కనపరిచి రాయిని కొట్టాల్సింది, దేవుడిని కనపరిచి రాయితో మాట్లాడాల్సింది. నువ్వు ఆవేశపడి రాయిని కొట్టావు. అక్కడ రామాన్ని అవమానపరిచారు. అందుకని ఆ నీరు గురించి అంటారు, ఆ నీరు వివాదాలుగా మారిపోయాయి. కాబట్టి నువ్వు చేసిన ఆ పాపానికి నువ్వు ఎక్కడికెళ్ళావు? దేశంలోకి. ఇప్పుడు మీరు చెప్పుకుంటున్నారు, మనం చేసిన పాపాలు ఎక్కువ ఉన్నాయా? మోషే చేసిన ఈ పాపం ఎక్కువ? ప్రశ్నించుకోండి దయచేసి. వాక్యం సత్యం ఏంటండి? దేవుడు ఇంకో మాట్లాడకపోతే, దేవుడి కార్యం జీవితంలో జరగకపోతే, ఒక సేవకులు గవర్నమెంట్ ఇలాగే చూస్తూ ముగిస్తారు తప్ప నిన్ను నీవు సమాధానం పంచుకోవాలి. నాకు దేవుడు ఉన్నారా లేదా, దేవుడు నా పట్ల ఉన్నారా లేదా, అంతగా దేవుడు నాకు కార్యాలు చేస్తున్నాయని నువ్వు పరీక్షించుకోకపోతే యేసయ్య దగ్గర ఇలాగే ఉండకూడదు. ప్రతి వారం మనం చేయబడి పరీక్షించి చూసుకోవాలి. ప్రతి వారంలో చేయబడిగా పరీక్షించి చూసుకోవాలి. నేను మరలా చెప్తాను, నిన్న పోయినాను ఇక్కడ ఆటలో తీసుకెళ్ళి ఒక నలుగురు పురుషులు వెళ్ళి ఆటలో తీసుకెళ్ళినప్పుడు కొంచెం బయటలో నేను అనుకున్నట్టుగానే బయటకు తిరిగి వచ్చు. బయటలో తిరిగి వచ్చు. తిరిగి వచ్చినప్పుడు మరి ప్రార్థన చేసి తిరిగి వచ్చినప్పుడు కరెక్ట్గా మఠం దగ్గర నుంచి సాగ